నో సార్. మనస్ఫూర్తిగా కోఆపరేట్ చెయ్యి. మళ్ళీ ఆ డబ్బు నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్, నేను మీరు మారారనుకొని మీ దగ్గరకు వచ్చాను, కానీ మీరు ఇంకా అలాగే ఉన్నారు. మీరు మారరు సార్, ఇలాగే ఉంటారు. నా సమయాన్ని వృధా చేసుకొని మీ దగ్గరికి వచ్చాను. చల్లకొచ్చి ముంత తాగటం ఎందుకు? ఆహా, అప్పటికిప్పటికి ఏం మార్పే లేదు. అదే బిగింపు, అదే సొగసు. బాగా మెయింటైన్ చేస్తున్నావు. ఏమే, ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తున్నాను. ఉండండి, కాఫీ తెస్తున్నాను. కాఫీ తాగి వెళ్ళండి. ఈయన పేరు కృష్ణమూర్తి. ఈయన తన దగ్గరున్న డబ్బులంతా రకరకాల షేర్స్లోను, షేర్ మార్కెట్లోను పెట్టి మోసపోయాడు. ఎంతలా అంటే తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని రకరకాల షేర్స్లోను, రియల్ ఎస్టేట్లోను పెట్టి మోసపోయాడు. ఆయనకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఏమే, టిఫిన్ అయిందా? బయటికి వెళ్ళాలి. అయిపోయింది, వస్తున్నా. ఇదిగోండి, కాఫీ తీసుకోండి. ఏంటండి, పొద్దున్నుంచి ఆలోచిస్తూనే ఉన్నారు? రాత్రి కూడా మీరు సరిగ్గా నిద్రపోలేదు? అవునే, ఏం చేయని చెప్పు. చేతిలో ఉన్న డబ్బంతా ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం లాస్ అయ్యాను. అసలు నా మొహం నీకు చూపించడానికి నాకు సిగ్గుగా ఉంది. అయ్యో, అవేం మాట్లాడండి. డబ్బుల కోసం మన బంధం విడిపోతుందా ఏంటి? చూడవే, ఈ ప్రపంచంలో ఏం చేయాలన్నా డబ్బుతోనే పని ఉంది. ఆఖరికి మొగుడు సంపాదించకపోతే పెళ్ళం దగ్గర కూడా లోకువే. నేనెప్పుడు అలా అనుకోలేదండి. మీరు అలా ఎప్పుడు థింక్ చేయొద్దు. చూడండి, సరే అండి, మీరేమనుకోకపోతే నన్ను ఉద్యోగం చేయమంటారా? చూడు, నువ్వు ఉద్యోగం చేసి సంపాదించే డబ్బులు మన అవసరాలు తీర్చవు. 5 లక్షలు కట్టాలి, అర్థమైందా? ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఉద్యోగం చేస్తే మన అప్పులు తీరుతాయా? అలా అని కాదండి, కష్టాల్లో కొంత నేను కూడా పాల్పంచుకోవాలని. సరే గాని నువ్వు అవేమి ఆలోచించకు, నేనే ఏదో ఒకటి చేసుకుంటాను. నువ్వేం టెన్షన్ తీసుకోకు.
సరే, నువ్వేం బాధపడ మాకు. నువ్వు లోపలికి వెళ్ళి పని చేసుకో. నేనే ఏదో ఒకటి చేస్తానులే. నువ్వు రెస్ట్ తీసుకో. జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? నేను సార్ లక్ష్మి, మీ ఓల్డ్ ఎంప్లాయీని. లక్ష్మీనా? కమిన్. లక్ష్మి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను సార్. మీరెలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. పర్లేదు సార్. కూర్చో, పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. ఏంటి ఇలా వచ్చావు? ఆ రోజు జాబ్ మానేసి వెళ్ళిపోయావు కదా? అప్పుడు అలా జరిగిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది. నాతో అవసరం వచ్చిందా? అవును సార్. ఏంటి, ఉద్యోగం కోసం వచ్చావా? అవును సార్. ఉద్యోగంతో పాటు కొంత అమౌంట్ కూడా అవసరం ఉంది సార్. అడ్వాన్స్ ఇస్తారేమోనని ఆశతో వచ్చాను సార్. ఓహో, అదే. ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలి. ఇప్పటికిప్పుడు నీకు ఉద్యోగం ఇవ్వాలంటే నా కంపెనీలో ఖాళీ లేవు. అలా అని నీకు డబ్బులు ఇస్తే నువ్వు అప్పు ఎలా తీర్చగలవు? అయినా నీకెంత అవసరపడిద్ది? 5 lakhs సార్. 5 lakhs? అంత డబ్బు నీకెందుకు? అంటే అవసరం ఉంది సార్. మా ఆయన డబ్బంతా షేర్లలోనూ రియల్ ఎస్టేట్లోనూ పెట్టి నష్టపోయారు. అందుకే ఆయనకు సహాయపడదామని మీరు గుర్తొచ్చి వచ్చాను సార్. ఓకే, నేను నీకు డబ్బు ఇవ్వాలనే ఉంది, కానీ నేను దేన్నైనా బిజినెస్గానే చూస్తాను. తెలుసు సార్. నేను నీకు డబ్బు ఇస్తాను, కానీ వడ్డీ ఎలా కడతావు? నేను ఇంటి దగ్గర ఏదో హోమ్మేడ్ చేస్తున్నాను సార్. ఆ డబ్బుతో మీకు వడ్డీ తీరుస్తాను. ఓకే, నేను చెప్పాను కదా నేనంతా బిజినెస్గానే చూస్తా అని. నీకు డబ్బు ఇస్తే ఇన్స్టాంట్గా నాకేమిస్తావు? అర్థం కాలేదు సార్. నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తే నేను నీకు డబ్బు ఇస్తాను. నేను నీకు డబ్బులు ఇస్తాను, కానీ నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏంటి సార్ అది? ఏం లేదు, నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వాలి. సార్ నో. ఈ డబ్బుతో అప్పు తీర్చుకో,
మళ్ళీ నువ్వు నాకు తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. సార్, నేను మీరు మారారనుకొని మీ దగ్గరకు వచ్చాను, కానీ మీరు ఇంకా అలాగే ఉన్నారు. మీరు మారరు సార్, ఇలాగే ఉంటారు. నా సమయాన్ని వృధా చేసుకొని మీ దగ్గరికి వచ్చాను. ఇదిగో లక్ష్మి, మనిషి ఎప్పుడు మారడు. వాడికి ఏం కావాలంటే అది, వాటి కోసం ఎప్పుడు ఎతుకుతూనే ఆశతో ఉంటాడు. నేను అంతే. నీకోసం ఆ రోజు నుంచి ఆశతోనే ఉన్నాను, ఏదో రోజు దక్కకపోతావా అని. ఈరోజు నువ్వే వచ్చావు. నీకు కావాల్సింది నువ్వు అడిగావు, నాకు కావాల్సింది నేను అడిగాను. దానికి నువ్వు ఒప్పుకోకపోతే ఎలా? అయినా సరే సార్, నాకు మీ డబ్బులు. ఏం చేయాలో పాలుపోవట్లేదు. అవసరం నాది. నా కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఆ ప్రపోజల్కి తలంచాలి. ఆత్మవంచన చేసుకొనైనా సరే ఒప్పుకోవాల్సిందే. నాకు తెలుసు నువ్వు వస్తావని. నీ అవసరం అలాంటిది, అది నాకు అర్థమైంది. అవును సార్, మీకు సుఖాన్నిచ్చి నా అవసరం తీర్చుద్ది అంటే దానికి నేను సిద్ధం సార్. సార్, మీకు సుఖాన్నిచ్చే పని నా అవసరం తీర్చుతుంది అంటే దానికి నేను సిద్ధం సార్. ఓహో, దానికి ప్రిపేర్ అయ్యే వచ్చావన్నమాట. కూర్చో. ఇక్కడ కూర్చో దగ్గరగా. చల్లకొచ్చి ముంత తాగటం ఎందుకు? ఆహా, అప్పటికిప్పటికి ఏం మార్పే లేదు. అదే బిగింపు, అదే సొగసు. బాగా మెయింటైన్ చేస్తున్నావు. సార్, మన సంగతి ప్రిపేర్గానే ఉన్నాను, రెడీగానే ఉన్నాను. సార్, ఓ అమౌంటా? టేక్ ఇట్, బ్యాగ్లో పెట్టుకో. థ్యాంక్ యూ సార్. కాసేపు ఆ బ్యాగ్ తీసి పక్కన పెట్టుకో. ఇప్పుడు నీకేం ఇబ్బంది లేదు కదా? నో సార్. మనస్ఫూర్తిగా కోఆపరేట్ చెయ్యి. మళ్ళీ ఆ డబ్బు నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.
అబ్బా. 4 సంవత్సరాలు నా డ్రీము ఇప్పుడు తీరిపోయింది. సార్, సమయానికి నా అవసరం తీర్చారు. థ్యాంక్ యూ. ఇక నేను వెళ్ళొస్తాను సార్. ఆగు, అప్పుడప్పుడు వస్తా ఉండు, నీ అవసరాలు తీరుస్తాలే. నా అవసరం కూడా తీర్చు. అలాగే సార్, వస్తాను.